పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ మంత్రి కాకాణి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ పై అక్రమ కేసులు పెట్టారు పోలీసులు. ప్రతాప్ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు కావలి వెళ్తుంటే అడ్డుకున్నారు. కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కాకాణి. ఇప్పుడు కాకపోయినా రేపైనా కావలి వెళ్లడం ఖాయమన్నారు కాకాణి. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అక్రమాలను బయటపెట్టి తీరుతామంటూ స్పష్టం చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్టుకు సంబంధించి లోకేష్. ఏదైతే ఇప్పటికే కావలి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అదేవిధంగా ఈ ఎమ్మెల్సీలని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కావలి వెళ్ళకూడదంటూ కూడా ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఎందుకు వెళ్ళకూడదు, అసలు తామేం నేరం చేశాం, శాంతియుతంగా ఇటు ప్రతాప్ కుమార్ రెడ్డి పైన ఇప్పటికే అక్రమ కేసును నిరసిస్తూ కూడా ఆయన కుటుంబానికి ధైర్యంగా నిలవడానికి వెళ్తుంటే ఏ విధంగా అడ్డు చెప్తారు, అదేవిధంగా హౌస్ అరెస్ట్ని ఏ విధంగా చేస్తారని చెప్పి కూడా నిరసనగా తన ఇంటి గేటు వద్ద బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, ఎలా చూడాలంటే శాంతియుతంగా ప్రతాప్ కుమార్ రెడ్డి పైన జరిగినటువంటి అక్రమ కేసుకి ధైర్యం చెప్పడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో హౌస్ అరెస్ట్ అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా అయితే నెల్లూరు జిల్లాలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుడు ఇళ్ల మీద దాడులు చేయడం, కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేయడం, కొట్టడం, వారిని హింసించడం, మళ్ళీ తిరిగి వారి మీదనే కేసులు పెట్టడం. ఇది ఎక్కడ కూడా ఆ సంప్రదాయం ఉండదు. అంటే ఒకవేళ తప్పు చేసిన వారి మీద కేసులు పెట్టచ్చు, లేదా దాడులు కూడా జరగచ్చు. కానీ ఎవరైతే దాడులు చేయించుకోబడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే సంస్కృతి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చూసుండరు. ప్రజాస్వామ్యంలో అసలు అది మంచి పద్ధతి కూడా కాదు. అట్లాంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే కావలి సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసుని పెట్టడం కూడా జరిగింది. ఏంటి ఆ కేసు? ఆయన అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారని ఈయన ఫోటోలు తీయడానికి ఒక డ్రోన్ కెమెరాను పంపిస్తే ఆ డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ ఉండే ఎమ్మెల్యేని ట్రేస్ అవుట్ చేసి చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని అక్కడ కత్తులు తీసుకొని వచ్చి పెట్టి వారి మీద 307 కేసులు పెట్టడం, వారిని కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు కావలిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఇది ఒక ఫేక్ కేసు, కావాలని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం జరిగిందని చెప్పి. ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ఆ తర్వాత కూడా ఆయన బెయిల్ తీసుకొని, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఎక్కడ బయట వస్తారన్న ఆలోచనతో SC/ST సెక్షన్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎక్కడైనా చూస్తున్నామా? సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి ఇటీవల కాలంలో మేము వెళ్ళి వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఓదార్చడం జరిగింది. ఆ సందర్భంలో కావలి ఎమ్మెల్యే నెల్లూరుకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడి ఎక్కడా కూడా మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా వినకూడనటువంటి భాష, అసభ్యంగా మాట్లాడడం, సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడడం, టోల్ ప్లాజా దాటితే తలకాయలు తీస్తామని ఎదిరించడాలు, అదేవిధంగా ఇటు పాకిస్తాన్లో ఉందా సార్? నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి కావలికి పోలీసుల అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారు? అదే చెప్తా ఉన్నాను. ఇంత దారుణమైన భాష మాట్లాడిన తర్వాత మేము మళ్ళీ ఇంకొకసారి ఏదైతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారో వాళ్ళ ఇళ్లకి మీదకి వచ్చి పోలీసులు నోటీసులు ఇస్తూ ఉంటే మరి ఒక్కసారి పోయి సంఘీభావం తెలియజేస్తామని చెప్పి మేము చెప్తే, ఈరోజు నిన్నటి రోజున మీరు కనుక కావల్లోకి ఎంటర్ అయితే టోల్ గేట్ కనుక దాటితే మీ తలలు నరుకుతామని చెప్పి టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్న ప్రకటించినారు. సో అయినా కూడా మేము ఎక్కడా కూడా సహనం కోల్పోలా, ప్రశాంతంగా కావలికి వెళ్ళాలా, కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని పరామర్శించి రావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తల నాయకులు ఒక లిమిటెడ్గా రాత్రి పోలీస్ ఆఫీసర్స్ అడిగినా కూడా చెప్పినాం. ఒక 10 కార్లలో పోవడం మాత్రమే జరుగుతుంది, అంతకంటే ఎక్కువ పోవడం కూడా జరగదని చెప్పినా కూడా ఈరోజు ఇళ్ళకొచ్చి మాకు నోటీసులు ఇచ్చి మా అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుతానన్నప్పుడు చంపుతానన్న మనిషిని నిర్బంధంలోకి తీసుకోవడం కానీ కేసులు పెట్టడం కానీ జరగాల. అట్లా కాకుండా ఏ మనిషిని అయితే చంపుతామని చెప్తా ఉన్నారో ఆ చంపుతామని చెప్పించుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పరిస్థితి కానీ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితిని కానీ ఎక్కడ కూడా చూస్తుండరు. ఈరోజు నెల్లూరులో చూస్తూ ఉన్నాం. మమ్మల్ని మా తలలు నరుకుతామని చెప్పినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయాలా? అలా కాకుండా మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని ఎవరిని కూడా బయట రానికుండా ఈరోజు నిర్బంధించడం పరిస్థితి. కనీసం గేట్లో నుంచి బయట వచ్చి మా జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తామన్నా కూడా లేదు, మీరు ఇంట్లో నుంచి బయట రావడానికి కూడా అవకాశం లేదని చెప్తా ఉన్నారు. ఇంటి లోపల కూడా మీరు లోపలికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ గేట్లో కూడా నిలబడకూడదు అంటున్నారు. ఏంటి ప్రజాస్వామ్యం? ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఎన్ని కేసులు పెడతా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారా? నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో మమ్మల్నే కొడతా ఉన్నారు, మా ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు, మా మీదనే కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. మీ పద్ధతులు మార్చుకోవాలా? మీరు అనుకుంటా ఉన్నారేమో ఎప్పటికి కూడా మేమే అధికారంలో ఉంటాం, మేము శాసించినట్టుగా
చెప్పినట్టుగానే జరుగుతుంది, ఈ ప్రభుత్వాలన్నీ కూడా మేము శాసించినట్టుగానే జరుగుతాయని మీరు అనుకుంటే మీరు అంధకారంలో ఉంటారు. రేపు పొద్దున మీరు ఇంతకుముందు ప్రతిపక్షంలో 5 ఏళ్ళు కూడా పనిచేసిన పరిస్థితిలే మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల్లాగా ఇక్కడ ప్రతిపక్షంలో ఉండే ప్రజల తరపున పోరాడుతా ఉన్నాం. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కాకాణి. ఇప్పుడు కాకపోయినా రేపైనా కావలి వెళ్లడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అక్రమాలను బయటపెట్టి తీరుతామంటూ స్పష్టం చేశారు మాజీ మంత్రి కాకాణి. అక్రమ కేసు పెట్టడమే కాకుండా ఈరోజు హైకోర్టులో విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో నా మీద ఏదైతే ఎస్సీ ఎస్టీ జోడించారో ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రతాప్ కుమార్ రెడ్డి కేసులో కూడా జోడించడం జరిగింది. దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని నేను, నాతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు, స్థానికంగా ఉండేటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నాయకులందరం కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే మేమేమి దోపిడీకి వెళ్ళలేదు. మమ్మల్ని ఆ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లు పెట్టి దూషిస్తున్నాడు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, మీ అంతు తేలస్తా ఉన్నట్టుగా చెప్తున్నాడు. వాటన్నిటికీ కూడా మేము భయపడేటువంటి పరిస్థితి లేదు. కానీ కాకపోతే శాంతియుతంగా వెళ్ళి అక్కడ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పాలి అంటే మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పి పోలీసులు పొద్దుటి నుంచి 7 గంటల నుంచి మమ్మల్ని నిర్బంధించి ఇప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితులు. బహుశా ఎమర్జెన్సీని తలపించేటువంటి విధంగా, అంటే ఎమర్జెన్సీ అని ఏ విధంగా అయితే 50 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నామో మరో 50 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి పోలీసుకు కూడా మేము చెప్పాం, ఇంత నియంత్రణతో పోకడలు పనికిరావు, మమ్మల్ని మీరు నిర్బంధించి బంధించి రకరకాలుగా హింసించి ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే పోలీసులే మీ స్థాయి ఏంది, మీరు ప్రెస్ మీట్లు పెడతారా ఎమ్మెల్యేల మీద, మీ స్థాయి ఏంది, మీరు మీకు ఫ్లెక్సీలు కడతారా, తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు తప్ప వేరే ఫ్లెక్సీ కనపడకూడదు అన్నట్టుగా ఈరోజు చాలా వరకు నియంత్రితంగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి కోరుకుంటున్నారు. దాన్ని తట్టుకోలేక ఇటువంటి హీనమైనటువంటి నీచమైనటువంటి చర్యలకు పాల్పడేటువంటి దుర్మార్గం. గడిచిన 3 రోజులుగా కూడా కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కావలి ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేసినటువంటి ఘటన. కావలి ఎమ్మెల్యే కానీ మరొకరు కానీ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ నాయకత్వం మీద కానీ తెలుగుదేశం పార్టీ పచ్చ పార్టీ నేతలు చేసేటువంటి ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం ఎవరూ లేము. కానీ ఈరోజు మేము అడిగేది మీరు అడుగు పెట్టండి చూద్దామని అన్నాం. మేము ఈరోజు వస్తాము అంటే మేము అడుగుపెట్టి మేమేదో మీ మీదకి దండయాత్రగా రావడంలే, మేము వస్తాము మాకు కావలికి అంటేనే మీరు భయపడి మమ్మల్ని నిలువరిస్తున్నారు. పోలీసులు అడ్డం పెట్టుకుని అంటేనే మీ బలహీనత ఏ విధంగా ఉంది, మీకు మనుషులు లేరు కాబట్టి మీరు నిలువరించలేరు కాబట్టి ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు మమ్మల్ని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు, మేము వస్తే మీ తప్పులు బయటపడతాయి, మీ అవినీతి బట్టబయలవుతుంది. మీ అవినీతి బట్టబయలైతే ఈ ప్రపంచానికి లోకానికి మీరు ఎంత అవినీతి పరులో కూటమి ప్రభుత్వంలో ఎంత అవినీతి పెచ్చిరిల్లిపోతుందో తెలిసిపోతుంది. కాబట్టి దాని నుంచి మీరు తప్పించుకోవడానికి ఈ విధంగా అవినీతికి పాల్పడడం బట్టబయలు కాకుండా వెలుగు చూడకుండా మీ అవినీతి భోగోతాలు ఉండడానికి ఈరోజు మమ్మల్ని నిర్బంధించారు. వీటన్నిటికీ భయపడేది ఉండదు. ఏది ఏమైనా సరే ఈరోజు అందరం కలిసి మాట్లాడే నిర్ణయం తీసుకుని మేము ఒకవేళ మీరు ఈరోజు ఆపగలరు తప్ప మమ్మల్ని జీవితకాలం కావలికి పోకుండానో మరొక దగ్గరికి పోకుండానో ఆపలేరు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శాంతి భద్రతల మీద దృష్టి పెట్టడం లేదు, కానీ మమ్మల్ని నిర్బంధించడం, మా మీద అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం చాలా హుషారుగా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. ఆయన బదిలీ భయం పట్టుకునేది కాబట్టి మరికొంతమంది కేసులు కొంతమంది మీద కేసులు పెట్టడం, మరిన్ని రకాల సెక్షన్లు యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా సరే మేము అనుకున్నటువంటి లక్ష్య సాధనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షగా ఈరోజు ప్రధానమైనటువంటి ఉద్దేశం అధికార పార్టీ చేసేటువంటి తప్పులు అవినీతి కార్యక్రమాలు బయటపెట్టడం, అందులో ఎక్కడ అలుపెరగినటువంటి పోరాటం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది.